హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. జియో కంపెనీ నుంచి మనకి బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కేవలం మీరు 10th అర్హత జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్లో వచ్చేసి 30,000 పోస్టర్స్ అనేవి తీయడం జరిగింది. నియర్లీ వచ్చేసి పర్ డైలీ వచ్చేసి మీరు 4 అవర్స్ వర్క్ చేస్తే మీకు 1000 రూపీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. జియో డిజిటల్ లైఫ్ కంపెనీ నుంచి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. జస్ట్ చిన్న లైక్ చేసి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జియో కెరియర్స్ వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అక్కడైతే వెళ్ళి చెక్ చేయండి. అక్కడి నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జియో కెరియర్స్ వాళ్ళు మనకి డిఫరెంట్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సపోజ్ మీరు ఇక్కడ ఫ్రీలాన్సర్ చూసుకుంటున్నట్టయితే మనకి 7,805 జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే జియో స్మార్ట్ సేల్స్ ట్రైనీ జాబ్స్ వచ్చేసి 7,731 జాబ్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఫ్రీలాన్సర్ సేల్స్ అసోసియేట్ జాబ్స్ వచ్చేసి 7,630 జాబ్స్ ఉన్నాయన్నమాట. అలా మనకి ప్రతి కేటగిరీలో కూడా మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. కస్టమర్ సర్వీస్ ఇంజనీర్, టెక్నాలజీ, బిజినెస్ ఆపరేషన్స్, ఐటీ అండ్ సిస్టమ్స్, హ్యూమన్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్, అప్రెషన్ జాబ్స్, ఫైనాన్స్, కంప్లైన్స్, అకౌంట్స్, ఆపరేషన్స్, సప్లై చైన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొసీజ్మెంట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ అండ్ రెగ్యులేటరీ జాబ్స్, ఫ్రీలాన్సర్, ఎంటర్ప్రైజర్ జాబ్స్. అలా చూసుకున్నట్టయితే మనకి చాలా విధ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. ఇవి వచ్చేసి సపోజ్ మీరు ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి చాలా జాబ్ ఎంట్రీస్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 783 పేజెస్ ఉన్నాయన్నమాట. అంటే మనకి నియర్లీ ఇందులో జాబ్స్ వచ్చేసి మనకి నియర్లీ 7,000 అబోవ్ జాబ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ జేసీ జాబ్ అనమాట. ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి పోస్టెడ్ డేట్ వచ్చేసి మనకి ఎస్టర్డే అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసి ఎస్టర్డే వచ్చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫంక్షన్ బిజినెస్ ఏరియా జాబ్ రోల్ వచ్చేసి మనకి ఫ్రీలాన్సర్ అనమాట. లొకేషన్ వచ్చేసి మనకి కలకత్తా, హౌరా అనమాట. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి అక్వైర్ న్యూ కస్టమర్స్, అంటే మనకి న్యూ కస్టమర్స్ మనం ఎన్రోల్ అవ్వాలి, అంటే వాళ్ళని కస్టమర్స్ని కనుగొనాలి. కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియో రీఛార్జ్స్ అనమాట. జియో కస్టమర్స్కి మనం కాల్ చేసేసి రీఛార్జ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ చెక్ చేసుకున్నట్టయితే అసిస్ట్ ద కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ జియో రీఛార్జెస్ అనమాట. అంటే మనకి కస్టమర్స్ రీఛార్జ్ చేయడంలో మనం సహాయం చేయాల్సి ఉంటుంది. సెల్ న్యూ కస్టమర్స్ కనెక్షన్స్ టు ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ అనమాట. అంటే మనకి మన జియో కనెక్షన్స్ని మనం కొత్త కస్టమర్స్కి మనం సెల్ చేయాల్సి ఉంటుంది. రిసాల్వ్ కస్టమర్ క్వైరీస్ అండ్ విత్ ఇన్ అగ్రీడ్ టైమ్ లైన్స్ అనమాట. మన యొక్క కస్టమర్ ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ టైంలో మనం సాల్వ్ చేయగలగాలి. ఎన్ష్యూర్ ఏ డిలైట్ఫుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీరు కాల్స్ అనేది కంప్లీట్ చేసే ముందు మీ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది అనేది మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ ఇన్ అప్రోప్రియట్ టోన్ అండ్ లాంగ్వేజ్ అనమాట. కస్టమర్ యొక్క లాంగ్వేజ్ అండ్ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని మనం కాల్ రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలవెంట్ టు ద కాల్ ఆర్ సర్వీస్ అనమాట. కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేది మనం డేటాకి యాడ్ చేయాల్సి ఉంటుంది. రెలవెంట్గా వాళ్ళ యొక్క ఏ ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారు అనేది వాటి యొక్క డేటాని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి లెర్న్ అబౌట్ జియో ప్లాన్స్ అండ్ ప్రొడక్ట్స్ సర్వీస్ టు యాడ్ ద ఆఫరింగ్ అనమాట. అంటే మనం జియో ప్లాన్స్ గురించి, ప్రొడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి 10th లేదా 10+2. అలాగే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ అనమాట. అలాగే స్కిల్స్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ స్మార్ట్ ఫోన్ యూసేజ్, స్పీక్ లోకల్ లాంగ్వేజ్, సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు లెర్న్, గోల్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ అనమాట. ఈ 6 స్కిల్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి లొకేషన్ మ్యాప్ అనమాట, కలకత్తాలో. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్, మీరు ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, దీనికి అప్లై నో మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్, మీ పాస్వర్డ్ వచ్చేసి లాగిన్ అయిపోయిన తర్వాత
క్లిక్ చేయండి. లేదా మీరు న్యూ యూజర్ అయితే మీరు లాగిన్ అయిపోయిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. మీ యొక్క నేము, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క అప్డేటెడ్ రిజ్యూమ్ అనేది అడుగుతుంది. వాటిని అయితే ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే మీకు వితిన్ 24 అవర్స్ లేదా 48 అవర్స్లో మీ కాల్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి అప్లై ప్రాసెస్ అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు స్టడీ పాయింట్ APTS.